invite them on 16th. We have Pink Sari Walk. Can we have the poster? Chusara? He will give it. Gautami Garu. Pink Sari and pink color and femininity. It's also the color of breast cancer. But every cancer is not pink. Prati cancer has manchi pink dress, pink sari, pink shirt, which is not. We will walk. Chala enjoy chestam. Shanti, Shanti, Samasta, Sukhino Bhavantu, Loka. Jai Hind. We are going to program. Speak about her journey and the impact she had when she was diagnosed with cancer. So I was detected breast cancer. So it was so comfortable after coming. I never felt that the life-threatening reaction, I never felt it. Because of the comfort they gave it to me. While they are taking us some tests are there, and during that time I never felt it. And during the treatment also, it was so comfortable, and they gave me so much of courage. They did not tell that you should be careful or something like that, but the behavior, the doctors, they show that itself is half that. Yes. And the surgeon was so wonderful. And the way I was treated, really. Sir, ఈ టేబుల్ కూడా తీసేయండి. అన్న టేబుల్ తీసేయండి సార్. సార్ కింద టేబుల్ తీసేయండి సార్. టేబుల్ తీసేయండి. Single point of contact. Because single point of contact అవుతుంది. So that any patients see information WhatsApp channel. So we can send all the information and join the channel. All the information about patients, the facilities, the new treatment options. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజున ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే. సో గుడ్ మార్నింగ్ డాక్టర్ ఐవాణి అండి. విశాఖపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు వరల్డ్ క్యాన్సర్ డేగా అబ్జర్వ్ చేయబడుతుంది ప్రపంచం అంతా. ఈ రోజున ఇక్కడ అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ప్రోగ్రామ్ చేసి గవర్నమెంట్ రెజల్యూషన్ ఉంటున్నారు. ఒక్కొక్క రెజల్యూషన్ ద్వారా ఏంటంటే క్యాన్సర్ కూడా నోటిఫైబుల్ డిజీజ్ కింద గుర్తించమని వీళ్ళు వినపం. అలా నోటిఫైబుల్ డిజీజ్ అయిన తర్వాత రిజిస్ట్రీ అవుతుంది, స్టాటిస్టిక్స్ అన్నీ వస్తాయి. ఆ గణాంకాల ప్రకారం క్యాన్సర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవన్నీ ప్రభుత్వానికి అర్థమైన తర్వాత మందులు ట్రీట్మెంట్ ఖర్చులు అన్నీ కూడా తగ్గించబడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నోటిఫై చేయాలని అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ఏదైతే ఒక రెజల్యూషన్ పెట్టుకుంటున్నారో ఆ రెజల్యూషన్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాం. సో అందువల్ల ఇక్కడికి వచ్చి ఈ రెజల్యూషన్ ప్రభుత్వానికి ఎలా వెళ్ళాలి, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎలా లాభం చేయాలన్నా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మా వంతు కృషి కూడా చేస్తామని ఇంకోసారి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ. నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం. ఏటా ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటామన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ నాట్ జస్ట్ ఇన్ విశాఖపట్నం, అక్రాస్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న అన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్లోనూ ఒకే వాయిస్తో మేము ఏం చెప్పదలుచుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్యాన్సర్ని ఒక నోటిఫైయబుల్ డిసీజ్ కింద పరిగణించాలి గవర్నమెంట్. నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఎక్కడైనా క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా
అది డాక్టర్ దగ్గర అయినా, హాస్పిటల్ దగ్గర అయినా, ల్యాబ్లోనైనా అది ఖచ్చితంగా చట్టరీత్యా గవర్నమెంట్కి ఆ విషయం, ఆ డీటెయిల్స్ తెలియజెప్పాలి. సో దీంతో ఏమవుతుంది, క్యాన్సర్ తాలూకు బర్డెన్ ఎంత ఉంది భారతదేశం మొత్తంగా, ఏ స్టేట్లో ఎంత ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎంత ఉంది, ఏ సిటీలో ఎంత ఉంది అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది, గణాంకాలు. దాంతో రిసోర్స్ ఎలకేషన్, ట్రీట్మెంట్కి ఎంత, రీసెర్చ్కి ఎంత, గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్కి ఏ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి ఎంత ఇవ్వాలి అన్న విషయం గవర్నమెంట్కి క్లియర్గా తెలుస్తుంది. క్యాన్సర్ తాలూకు ట్రీట్మెంట్ ఇంకా ప్రతి పౌరుడికి క్లియర్గా చెందుతుంది అన్న విషయం మనం ఈ ద్వారా తెలియజేసుకున్నాం. క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్ చేయడం ద్వారా ఈ ముఖ్య ఉద్దేశంతో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో కూడా పార్ట్నర్ అయ్యి ఈ విషయాన్ని గవర్నమెంట్కి తెలియజెప్పడానికి ఈ వేదికని ఎంచుకున్నాం. నా పేరు డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇక్కడ అపోలో వైజాగ్లో. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇంకొక ఇనిషియేటివ్ ఏంటి అంటే, క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు అందరూ బాగా చూసుకుంటారు, డాక్టర్ బాగా చూసుకుంటారు, పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటారు. సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ ఫేస్ చేసే ట్రబుల్స్ ఏంటంటే, ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ దే ఫీల్ ఇగ్నోర్డ్. వాళ్ళని అంత కేర్ ఏదైతే ముందు కంటిన్యూ అవుతుందో అది కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో దాన్నే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే, ఇలా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన పేషెంట్స్ కోసం ఒక సపరేట్ వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ వాట్సాప్ ఛానల్లో పేషెంట్ 24 hours 365 days ఏ క్షణాన్నైనా కూడా ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. సో డాక్టర్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. అందరు క్యాన్సర్ పేషెంట్స్ దీనివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.